హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు బియ్యము మరియు సగ్గుబియ్యం రెండు కలిపినటువంటి వడియాలను ఏ విధంగా తయారు చేయాలనేటువంటిది మా అత్తగారు చాలా ఎక్స్పర్ట్. సో దీనికి కావాల్సినటువంటి పదార్థాలు ఏవి అనేటువంటిది ఈవిడ చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు చూడండి, మీకు చాలా మంచి అవగాహన వస్తుంది. ఈ వడియాలు తినడం వల్ల చాలా లాభాలు కూడా ఉన్నాయి. అవి ఏంటి అనేటువంటిది మనము తెలుసుకోబోతున్నాం. ఇవి ఎలా తయారు చేస్తారో ఒకసారి చెప్పవా? ఇప్పుడు ఎన్ని నానబెట్టుకోవాలి, ఎలా చేయాలి, ప్రొసీజర్ చెప్పొద్దా? 6 గ్లాసులు బియ్యం, 1 గ్లాసు సబ్బు బియ్యం. ఓకే, రెండు కూడా నానబెట్టుకోవాలి. నైట్ నానబెట్టుకోవాలి. ఎప్పుడు? పొద్దున్నే. ఓకే, నైట్ అంతా నానబెట్టిన తర్వాత పొద్దున్నే మిక్సీ కొట్టుకోవాలి. ఓకే ఓకే, మిక్సీ కొట్టిన తర్వాత ఏం చేయాలి? ఇలా మామూలుగా గిన్నెలో నీళ్లు కలవరకు ఒక గిన్నె తీసుకొని నీళ్లు పెట్టుకోవాలి. ఓకే, నీళ్లు పెట్టుకుని బాగా నీళ్లు కాగిన తర్వాత పిండి కొట్టింది అంటే పోసుకుంటా కలపాలి. ఇలా ఎలా కలపాలి? పిండి పోసుకుంటా ఇట్లా కలపాలి. ఇలా కలపాలి. పిండి పోసుకుంటా కలపాలి. ఓకే, ఇట్లా పిండి పోస్తూ కలపాలి. పిండి పోసుకుంటా కలపాలి. ఓకే, నీళ్లు తక్కువ నీళ్ళు చెప్పాలి. నీళ్ళు ఒకవేళ గట్టిగా అయితే నీళ్ళు వేడి నీళ్ళు పక్కన పెట్టుకుని ఓకే మళ్ళీ పైన పోసుకోవచ్చు. అంటే ఒకవేళ నీళ్లు గానీ తక్కువ వస్తే వేడి నీళ్లు పక్కన పెట్టుకుని మనం అవసరమైనప్పుడు వేసుకోవచ్చు పైన. ఓకే ఓకే ఓకే, చెప్పాలి. ఇలా ఎంతసేపు చేయాలి? టైం అంటే బొగ్గలు వస్తాయి కదా పైకి, ఉడికినట్టు బొగ్గలు వచ్చినప్పుడు ఆపేయాలి. ఓకే, అంటే ఇట్లా మామూలుగా ఇక్కడ చిన్న చిన్న బొగ్గలుగా వచ్చినప్పుడు మనకు సౌండ్ వస్తుంది, చిన్న చిన్న సౌండ్స్ వస్తాయి. ఉడికినప్పుడు కొంచెంసేపు ఉండిచ్చి 5 నిమిషాలు ఉండి ఆపేయాలి. 5 నిమిషాలు ఉండిచ్చి ఆపేయాలి. ఓకే, సో ఈ విధంగా చేయడం వల్ల ఏమైతుందంటే కొంచెం గట్టిగా అయిన తర్వాత మనము వడియాల్లాగా పెట్టుకునే దానికి ఇంకా కిందికి దింపేయాలన్నమాట. దింపేయాలి. ఓకే, పైన ఆము జీలకర్ర పైన వేసుకొని కలబెట్టుకోవాలి. ఓకే, ఉడికిన తర్వాత ఇంకా దింపేస్తామనగా వాము జీలకర్ర పొడి ఈ విధంగా వేసి కలబెట్టుకోవాలన్నమాట. ఓకే, వాము జీలకర్ర తర్వాత తెడ్డుతో కలబెట్టుకోవాలి. అంతా బాగా కూడా కలయబెట్టాలి. ఓకే, కలబెట్టుకోవాలి. ఉడికిన తర్వాత బాగా తెడ్డుతో కలబెట్టుకోవాలి. ఓకే, సో ఇలా అంతా కూడా ప్రొసీజర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని తీసుకొని వెళ్లి మామూలుగా ఒక స్పూన్ లాంటిది తీసుకొని దాంట్లో నుంచి మనం వడియాలు మనకు కావాల్సినటువంటి పద్ధతిలో మనం పెట్టుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు. ఓకే, ఉడకబెట్టిన తర్వాత బట్టను బాగా పిండుకొని ఎండలో బాగా ఆరేసుకొని అంటే ఆరేయాల. ఆరేసినాక చుట్లతో పెట్టుకోవాలి, చెంచాలతో పెట్టుకోవాలి. ఎండిన తర్వాత బాగా ఊడదీసి నీళ్ళు తల్లితే ఊడొస్తాయి. ఊడొచ్చిన తర్వాత ఏరే బట్టలో ఎండేసుకోవాలి. రెండు రోజులు ఎండిన తర్వాత నూనెలో వేయించుకోవాలి. కల్తీ లేకుండా ఉంటుంది. ఇది తయారు చేసే విధానము, ఆరోగ్యంగా ఉంటారు.